కార్తీక పురాణము 13వ అధ్యాయము. కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను గదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానము, అలాగే దీపారాధన, సమారాధన, ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడము ఎంతో మంచిది. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను. పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కనుల వంటి అందమైన కన్నులు గలది. సూర్యుడు శత్రురాజుల వలన, దాయాదుల వలన తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగణ రావణ్యాదులతో యౌనవతి అయినది. అందచందాలు గల ఆ రాకుమారుని చూచి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. రాజు అతనితో, మునికుమారా, నీ కోరిక అంగీకరించదగినదే, కానీ ప్రస్తుతము నేను సమస్తము పోగొట్టుకుని కందమూలాలను తింటూ కాలం గడుపుతూ ఉన్నవాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్టకష్టాలు పడుతున్నవాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజునకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యా సమేతుడై సుఖంగా గడుపుతూ ఉన్నాడు. మరికొంతకాలం గడిచింది. ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదయింది. యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు. మహారాజైన సూర్యుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్థానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు.